రెండోది, ఇంకొక ముఖ్యమైన అంశం నేను చాలాసార్లు గమనించాను, చాలా మంది మిస్ అవుతూ ఉంటారు. రక్త ప్రసరణ ఎలా ఉంది అనేది గమనించుకోరు. సో ఏదైతే ఈ పుళ్ళు పడి ఉంటాయో కాళ్ళకి సంబంధించినటువంటి, ముఖ్యంగా షుగర్ పేషెంట్లో ఆ రక్త ప్రసరణ ప్రాపర్ గా ఉందా లేదా అనేది మీరు చూడాలి. అది చాలా తేలికైన విషయమే, చిన్న టెస్టే. డాప్లర్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ చేసుకొని రక్త ప్రసరణ ప్రాపర్ గా ఉంటేనే మీకు పుండు తగ్గుతుంది. ఈ రక్త ప్రసరణ ప్రాపర్ గా ఉందా లేదా అనేది ఆ టెస్ట్ చేయకుండా అదే పనిగా యాంటీబయోటిక్స్ వాడుతూ ఉంటారు. అవి పని చేయకపోవడమే కాకుండా శరీరంలో ఎక్కువగా వాడిన యాంటీబయోటిక్స్ వల్ల అరుగుదల లోపాల దగ్గర నుంచి, నోరు చేతి దగ్గర నుంచి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఒక్కోసారి కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో మీరు పుండు తగ్గినప్పుడు కేవలం పద్దాక యాంటీబయోటిక్ వాడటం ఒకటే ఇంపార్టెంట్ కాదు. అసలు అక్కడ బ్యాక్టీరియా ఉందా, ఉంటే అది యాంటీబయోటిక్స్ పనిచేసే రకమా, పనిచేయని రకమా, అసలు అదే కాకుండా సర్క్యులేషన్ డిఫెక్ట్ ఏమైనా ఉందా, దాన్ని వెరిఫై చేసి చూసుకోవటం, అది ఎంత లోతులో ఉంది, బోన్ ఇన్వాల్వ్ చేసిందా లేదా, ఇట్లాంటి మల్టిపుల్ పాయింట్స్ ని వెరిఫై చేసుకోవాలి. కానీ ఏం వెరిఫై చేయకుండా అదే పనిగా వారాలు నెలలు యాంటీబయోటిక్స్ వాడకూడదు.